గురుగారు వైకుంఠ ఏకాదశి రోజున అసలు ఏం చేయాలి? సాధారణంగా ఏకాదశి అంటే ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. ఏ ఏకాదశి అయినా ఏ ఏకాదశి అయినా ఉపవాసం ఉండాలి. ఇక్కడ చాలా మందికి తెలియని రహస్యం ఏమిటి అంటే ఏకాదశి కామ్యవ్రతమా నిత్యవ్రతమా అనే ప్రశ్న వేస్తే ఏకాదశి నిత్యవ్రతం. ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు, ఈ దేశంలో పుట్టి హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి భక్తుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి, ఉపవాసం చెయ్యాలి. ఉపవాసము అంటే చాలా అర్థాలు చెప్పారు, చాలా సందర్భాల్లో మనం చెప్పుకునే ఉన్నాము. భగవంతునికి సమీపంగా ఉండటమే ఉపవాసము అనే సాధారణమైన అర్థము చాలామంది చెప్పారు. కానీ నేనేమంటానంటే ఆహారాన్ని తగ్గించి భగవద్ ధ్యానం చెయ్యటమే ఇక్కడ ప్రధానము. ఈరోజు రోజు తినే ఆహారానికి ప్రత్యామ్నాయంగా రోజు మనం అన్నం తింటాం. ఈరోజు అన్నాన్ని విడిచిపెట్టండి. అన్నానికి బదులుగా పండ్లు, నీరు, పాలు, తేనె ఇవి తీసుకొని ఉపవాసం చేయొచ్చు. నిర్జల ఉపవాసము అని కూడా కొంతమంది చేస్తారు. అంటే నీరు కూడా ముట్టకుండగా ఉపవాసం చేసే పద్ధతి, అది ఇంకా పుణ్యం. అంత శక్తి వాళ్ళెవరికీ లేదు. ఎందుకంటే వాతావరణంలో మార్ప, పెరిగిన వ్యాధుల. ఇప్పుడు చాలామందిని ప్రశ్నిస్తే ఈ మాట నేను చెబితే చాలామందికి సందేహాలు వస్తాయి. అయ్యా మాకు భరించని షుగర్ ఉంది, మరి మేము ఎలా చెయ్యాలి? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నటువంటి వారు, ఉపవాసం చెయ్యలేనటువంటి వారు ఏకభుక్తం ఈ ఒక్కరోజు ఒక్క పూట భోజనమైనా చెయ్యండి. ఇంకొక ప్రత్యామ్నాయం కూడా ఉంది. ఉపవాసం చెయ్యలేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు నక్తంగా చెయ్యొచ్చు. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ తీసుకోకుండా పండ్లు మాత్రము స్వీకరించి సూర్య అస్తమయం అయిన తరువాత ఆహారం తీసుకుంటే అది కూడా ఉపవాసంగా పరిగణించవచ్చు. కాబట్టి ఇక్కడ ఉపవాసం చేయడం అనేటువంటి మాట నీ శక్తి మీద ఆధారపడి ఉంది. యవ్వనంలో ఉన్నటువంటి వారు, 40 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వారు హాయిగా ఉపవాసం చేయవచ్చు. ఇవాళ చాలామంది డైట్ అనేటువంటి పేరుతో ఎవరో చెప్పిన డైట్లను ఫాలో అవుతూ ఉంటారు. కానీ నా సనాతన భారతీయ ధర్మము ఏనాడో చెప్పింది 15 రోజులకు ఒక్కసారి నీవు ఉపవాసం చేస్తే నీ శరీరము చాలా వరకు కూడా బాగుంటుంది అని. ఈ థియరీని ఫాలో అయ్యే జపాన్లో ఒక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి కూడా పొందాడు అని పరిశోధనల్లో మనం చూసాం. కాబట్టి భారతీయ ధర్మము, భారతీయ సనాతన శాస్త్రము చెప్పినటువంటిది ఏది కూడా అసత్యము కాదు. కాబట్టి ఏకాదశి వ్రతము ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు పాటించాలి. మాంసాహారము తినకూడదు. ఈ రోజున ఉల్లి వెల్లుల్లి వాడకూడదు. రోజు తినేటువంటి వారు కూడా ఏకాదశి నాడు విసర్జనం చెయ్యాలి, తినొద్దు. ఉదయం అంతా ఉండలేకున్నటువంటి వారు సాయంత్రము తినవచ్చు. కాబట్టి ఏదైనా సరే నీ శక్తితో భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ, నామజపం చేస్తూ, విష్ణు సహస్రనామం చేస్తూ, శివ సహస్రనామం చేస్తూ, విష్ణు దేవాలయ, శివాలయ దేవాలయాలను సందర్శనం చేస్తూ, విష్ణు పంజర స్తోత్రమును, షట్పదీ స్తోత్రమును, కరావలంబ స్తోత్రమును, నరసింహ స్తోత్రములను పారాయణం చేస్తూ, ఎవరికైనా దానం చేసి చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వాడి యొక్క పుణ్యాన్ని ఎవరూ కూడా లెక్క పెట్టలేరు. అచింత్యమైన పుణ్యము, అద్భుతమైనటువంటి ప్రభావము మన యొక్క గ్రహముల యందున్నటువంటి ఈ ప్రారబ్ధాది కర్మలను, కాబట్టి గ్రహాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులను కూడా తొలగింపచేసేటువంటి మహత్తర పర్వదినమే ఏకాదశి పర్వదినం. కాబట్టి ఏకాదశి ఉపవాసం అందరూ ఉండాలి తప్పకుండా.
ఇది నిత్యవ్రతము కానీ ఇది కామ్యవ్రతము కాదు. ప్రతి ఒక్క భారతీయుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తేనే వాడికి జన్మ సార్థ